హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు సీన్స్ చూస్తేనే అర్థమై ఉంటుంది. మేమైతే ఆవకాయ చేయబోతున్నాం. సో లెట్స్ గో. చూసావా ఎంత ఉంది నోహి? చూడగానే ఆవకాయ తినాలనిపించారు. ఆవకాయ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మామిడికాయలు. సో ఇవే ఈరోజు మనం ఆవకాయకు వాడబోయే కాయలు. వీటిని తెల్ల గులాబీ అంటారు. సో ఫస్ట్ ఈ కాయలను అయితే మనం నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కాయలు హార్వెస్ట్ చేసినప్పుడు ఆ మామిడికాయలు సొనది ఉంటుంది కదా, అది ఆ స్కిన్కి అట్టుకుంటుంది. సో అది నీట్గా క్లీన్ చేసుకున్నాక మనం నెక్స్ట్ డ్రై క్లాత్తో తుడుచుకోవాలి నీట్గా. మ్యాంగోస్ నీట్గా మాయిశ్చర్ మొత్తం పోయేలా మనం తుడుచుకున్నాక మ్యాంగోని 2 పీసెస్ కింద చేసుకోవాలి. అంటే సెంటర్ నుంచి 2 హాఫ్స్ కింద డివైడ్ చేసుకోవాలి. మనం ఎన్ని మ్యాంగోస్ వాడదాం అనుకుంటున్నామో ఆవకాయకి అన్ని కాయలు కూడా 2 హాఫ్స్ కింద డివైడ్ చేసుకున్నాక మొత్తం ఆ తర్వాత దాని సెంటర్లో జీడి అనే ఒకటి ఉంటుంది అనమాట. ఆ జీడిని కూడా క్లియర్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఒక థిన్ పేపర్ లాంటి లేయర్ కూడా ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఉంది కదా, అలా ఒక థిన్ లేయర్ ఉంటుంది. ఆ థిన్ లేయర్ కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఈ ఒక్క పీసు 4 పీసెస్ అవ్వాలన్నమాట. అంటే ఒక కాయ నుంచి మనకు టోటల్ 8 పీసెస్ వస్తాయి. సో అలా పెద్దగా, అంటే యాక్చువల్లీ పెద్దగా కావాలనుకున్న వాళ్ళు పెద్దగా కట్ చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే ఒక పీస్ 3 అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్న పీసెస్ 1/2 అవర్ to 45 minutes మనం సన్ డ్రై చేసుకుంటే పీసెస్ గట్టిగా ఉంటాయి. సో మ్యాంగోస్ తర్వాత ఆవకాయలో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు. సో మ్యాంగోస్ లానే ఇది కూడా 1/2 అవర్ to 45 minutes ఆయిల్ రాసుకొని సన్ డ్రై చేసుకుంటే ఇలా చూపించినట్టు ఈజీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ మెంతులు అండ్ జీలకర్ర మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్నాక చల్లారాక దీన్ని పౌడర్లా చేసుకోవాలి. ఆవాలు కూడా సేమ్ ప్రాసెస్లో, కానీ డ్రై రోస్ట్ చేసుకోకుండా డైరెక్ట్ పౌడర్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే సాల్ట్కి రీప్లేసింగ్గా కల్లుప్పుని పౌడర్ చేసుకుని అది వాడతారనమాట. అది టేస్ట్ బాగుంటుందని మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది ఒక చిన్న టిప్. కారంలో ఫుల్ ఫైన్ పౌడర్ వేసుకోకుండా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న చిల్లీస్ పౌడర్ చేసుకుని వేసుకుంటే ఆ మధ్య మధ్యలో క్రంచీగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఏమో వెల్లుల్లిపాయలు కూడా సేమ్ కొంచెం ఫుల్ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. మనం ఇందాక చేసుకున్న కారం ఫుల్గా సరిపోదు. సో మనం చూసుకొని ఇంకా నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం తర్వాత మనం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఎండలో పెట్టుకుని తొక్కల్చుకున్న వెల్లుల్లిపాయలు కూడా మనకు కావాల్సినంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ ఆవకాయ స్టార్ట్ అవుతుందండి. మా ఆవకాయ కథ చెప్తా అన్నావు కదండి. ఏం లేదు, ఇది వరకు ఆవకాయ వేరు, ఇప్పుడు ఆవకాయ వేరు. ఇది వరకు ఆవకాయ అంటే ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా, ఎప్పుడెప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తామా, ఎప్పుడు కొత్త ఆవకాయ పడతారా అని వెయిట్ చేసేవారు. అలాగే నా చిన్నప్పుడు నా కోసం అమ్మమ్మ కొత్త ఆవకాయ పట్టేది మా అమ్మమ్మ. ఇప్పుడులా కాదు, అప్పుడైతే మార్నింగ్ ఎప్పుడు పొద్దున్న లేచి తాతయ్య భీమవరం వెళ్ళి మామిడికాయలు కొనుక్కుని గేదెలు చూసుకుని అన్ని పనులు చేసుకుని భీమవరం వెళ్ళి మామిడికాయలు కొనుక్కునేవారు. కొని గానుగ దగ్గరికి వెళ్ళి ఆయిల్ తీసుకొచ్చేసరికి 8 అయ్యేది. తర్వాత ఆవకాయకి ఇంటికాడ ఎంత ప్రాసెసింగ్ చేసేవారంటే రోకలతో ఆవాలు, మెంతులు, ఉప్పు, కారం అన్నీ దంచుకునేవారు. దంచి అన్నీ రెడీ చేసి పెట్టుకుని వంట చేసుకుని ముక్కలు తెచ్చాక అవన్నీ ఇప్పుతుంటే వెళ్ళిపోయి నాకు ఈ కాయలు కావాలని చెప్పి ఆ ముగ్గిన కాయలన్నీ, కలర్ వచ్చిన కాయలన్నీ తీసేసుకుని ఆ కాయలు దాసి ముగ్గేసుకునేవారు. అయినా ఏమనివ్వరు కదా అమ్మమ్మ వాళ్ళు, తెలియకుండా దాసేసుకుని ముగ్గేసుకునేవారు. ఆ తర్వాత ముక్కలు కోసేవారు. మేము కడుగుతాం అని చెప్పి వెళ్ళిపోయేవారు. వడ్డు ముక్కలు కోసేవారు. అన్నీ రెడీ చేసి పెట్టాక ఇప్పుడులా కాదు, ఎవరు పడితే వాళ్ళు ఆవకాయ పట్టడం. ఒక అమ్మమ్మ వాళ్ళ ఊరు సందులో ఒక పెద్ద ఆవిడ ఎవరుంటే వాళ్ళు వచ్చి అందరికీ వాళ్ళే ఆవకాయ పట్టేవారు.
ఆవిడ వచ్చి ఆ మామ గుర్ర మామని ఒక మామ ఉండేవారు. వచ్చి ఆ మామయ్య మొత్తం అందరికీ ఆవకాయ ఎవరు కలుపుకున్నా ఆ మామే. ఒక్కొక్కసారి అయితే ఎవరికో ఒకరికి చెట్టు ఉంది, ఇది మామిడి చెట్టు, బోల్డ్ అన్ని పెద్ద ముదిరి చెట్టు ఉండేది, ఆవకాయ చెట్టు. ఆ ముదిరి చెట్టు కాయలు ఉంటాయి. ఈ నైట్ మొత్తం అన్నీ అక్కడ పెట్టుకుని ఉంటాయి. అన్నీ ఆవాలు అన్నీ దంచుకోవటమే కదా, అన్నీ దంచుకుని అన్నీ అక్కడ పెట్టుకుని ఉంటాయి. పొద్దున్న ఆవకాయ కలుపుకుందాం అనుకునేసరికి ఆ కాయలు ఎవరో పక్కింటి వాళ్ళు కోసుకెళ్ళిపోయేవారు. పాపం వాళ్ళ చెట్టు కాయలు ఆవకాయ పట్టుకుందాం అనుకునేసరికి కాయలు ఉండేవి కదా. వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళకన్నా ముందు వాళ్ళ చెట్టు కాయలు కోసి తెచ్చుకుని ఆవకాయ పట్టేస్తున్నారు. అలా జరిగేది మా చిన్నప్పుడు మెమరీస్. స్టోరీ అయితే అయిపోయింది కానీ మన ఆవకాయ అయితే అవ్వలేదు. సో మనం నూనెలో ఆవకాయ ముక్కలు వేసుకున్నాక దాంట్లో మనం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం చేసుకునేది దాన్ని బాగా పీసెస్కి అంటుకునేలాగా మనం కలుపుకున్నాక ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న మెంతిపిండి ఆవపిండి అదంతా కూడా ఇందులోకి వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా వేసుకోవాలి. ఉట్టిగా కలిపితే బాగా ముక్కలకి పట్టదు కాబట్టి సరిపడినంత నూనె కూడా వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రతి ముక్కకి ఆవపిండి, మెంతిపిండి, నూనె, వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టేలా కలుపుకున్నాక మనం ఏ జాడీలోకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో దానిలో ఫస్ట్ నూనె వేసుకొని దాని తర్వాతనే ఆవకాయ మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఆటోలో వచ్చే ఆవకాయ ముక్కలు సూపర్, తింటే ఆవకాయ తినాలి. మనం ఆవకాయ కంప్లీట్గా షిఫ్ట్ చేసేసుకున్నాక జాడీలోకి పైన ఓట రావడానికి కొంచెం నూనె పోయాలన్నమాట. ఎక్కువ నూనె పోయకూడదు, కొంచెం నూనె పోస్తే సరిపోతుంది. మన ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. అలా వదిలేస్తే స్పాయిల్ అవుతుంది కాబట్టి మనం ఇలా ఎయిర్ టైట్ చేసుకోవాలి. ఇలా ఎయిర్ టైట్ చేసుకోవడం వల్ల ఆ స్మెల్, ఆ ఫర్మెంట్ అయ్యేది ప్రాసెసింగ్ చాలా బాగా జరిగి బాగుంటుందన్నమాట. అసలు ఆవకాయ అంటే అందరూ ఎందుకు ఎక్సైట్ అవుతారు? ఆ కలిపిన గిన్నెలో మిగిలిపోయిన రైస్ వేసుకొని ఆవకాయ ముద్దల కోసమే కదా. మా ఇంట్లో అయితే ఆవకాయ ముద్దలకి నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేసే ఉంది. సో ఇలా ఆవకాయ ముద్దలు పెడితే అప్పటికప్పుడు ఎంతైనా తినగలుగుతాం కదా. ఆవకాయ చాలా టేస్ట్. 2 to 3 days తర్వాత మళ్ళీ మనం ఆవకాయను ఓపెన్ చేసుకొని అందులో ఏమైనా ఫ్లేవర్స్ తగ్గితే ఉప్పు, కారం అలాంటివి మనం యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఆవకాయలోకి, అప్పుడే ఆవకాయ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.